ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. చాలా సంవత్సరాలకు పూర్వము ఆఫ్రికా దేశంలో ప్రసిద్ధి చెందిన ఒక అపూర్వమైన వజ్రము దొరికింది. అది ఇంగ్లాండు రాజు యొక్క కిరీటములో అలంకరించబడాలని ఆయనకు బహూకరించబడింది. రాజు ఆ వజ్రాన్ని స్వీకరించి దానిని కోసి మెరుగులు దిద్దటానికి ఆమ్స్టర్డాముకు పంపించాడు. ఆ ఆమ్స్టర్డాములో ఒక వజ్రాల పనిలో పేరు మోసిన వ్యక్తి దగ్గరకు ఆ వజ్రము పంపబడింది. వజ్రాల పనిలో పేరు మోసిన ఆ వ్యక్తి ఆ వజ్రాన్ని శుభ్రం చేశాడు, దానికి గంటు పెట్టాడు, మెరుగు పెట్టాడు. చివరిగా దానిని తన దగ్గరున్న పరికరముతో గట్టిగా కొట్టాడు. పాపం ఆ విలువైన వజ్రం అతని చేతిలో 2 ముక్కలైంది. చూసేవారికి ఇది ఎంతో దారుణముగా లేక నిర్లక్ష్యపు పనిగా అనిపించింది. కానీ అది దారుణము కాదు, నిర్లక్ష్యము కాదు. దాని నాణ్యత, దాని లొసుగులు కనిపెట్టటానికి మరియు దానిలోని పగుళ్ళ రేఖలను నిశితంగా పరిశీలించటానికి అతడు దానిని కొట్టాడు. అతడు అలాగ దానిని కొట్టడం వజ్ర పరీక్షలో చివరి ఘట్టం. ఆ దెబ్బతో దాని స్వరూప సౌందర్యము, దాని ప్రకాశము, దాని వైభవము బయటపడింది. నిజానికి ఆ ప్రశస్తమైన రాయిని సర్వనాశనం చేస్తుందనుకున్న ఆ దెబ్బ నిజానికి దానికి గొప్ప విమోచన కలిగించి దాని విలువను పెంచింది. ప్రియులారా, ఈ మాటలు వింటుండగా దేవుడు మన జీవితంలో కూడా దెబ్బలు కొడుతూ ఉంటాడు. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దెబ్బలు కొడుతున్నాడు అని. ప్రియులారా, ఇర్మియాకు ఎదురైన హింసలు అనేక విధాలుగా ఉన్నాయి. ప్రజల చేత, రాజు చేత తిరస్కరించబడ్డాడు, రాజు చేత శిక్షించబడ్డాడు, బురద గుంటలో, పాడు బావిలో త్రోసివేయబడ్డాడు. ఇలాంటి అనేకమైన దెబ్బలు ఇర్మియా భక్తుడు అనుభవించాడు. క్రైస్తవులైన మనం కూడా అనేక సార్లు దెబ్బలు తింటూ ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు, నాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది అని. అంటే దెబ్బ అంటే నష్టము, కష్టము, శారీరక శ్రమ, రోగము, లేక హాస్పిటల్కి వెళ్తూ ఉండటం, ఆర్థిక నష్టాలు, కుటుంబంలో గొడవలు, ఇవన్నీ దెబ్బలే. అయితే వీటన్నిటినీ దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే మనలను ప్రకాశింప చేయటానికి, మనలోని భక్తి బయటపడటానికి. మీరు ఎప్పుడైనా కుమ్మరివాడు కుండను చేయటం చూసారా? అతడు మట్టితో కుండను చేసి ఆరబెట్టి అది కొంచెం ఆరిన తరువాత దానిని తన చేతిలోనికి తీసుకొని ఒక అంగుళము కూడా వదలకుండా మొత్తము దానిని చెక్కతో కొడుతూ ఉంటాడు. అలా కొట్టడం వల్ల మట్టి ఏకమై కుండ గట్టి పడుతుంది. కుమ్మరివాడు కొట్టే ఆ దెబ్బలు కుండకు మేలు చేస్తాయే గాని కుండకు హాని చేయవు. ఆ దెబ్బల వల్ల కుండ గట్టిపడి విలువైనదిగా మారుతుంది. ప్రియులారా, ఈరోజు మీ పరిచర్య దెబ్బ మీద దెబ్బ వల్ల నష్టపోతూ ఉండొచ్చు. మీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం అనేక దెబ్బలకు గురై నాశనం అయిపోతుందేమో అని అనుకుంటూ ఉండొచ్చు. దేవుడు నిన్ను నాశనం కొరకై కొట్టడు, నిన్ను గట్టిపరచటానికే కొడతాడు. అందుకే దేవుని బిడ్డలు ఆ దెబ్బలను సహించండి. ఓపికతో దేవుని యొక్క విడుదల కొరకు ఎదురు చూడండి. ఆయన మనలను కొట్టినా ఆయనే మనలను గట్టిపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు అనేక మంది దెబ్బలు తింటూ వారిని గురించి వారు ఆవేదన పడుతున్నారు. ఇవన్నీ మీరు అనుమతించి వారిని గట్టిపరిచి వారిని ప్రకాశింపచేసే ఉద్దేశముతోనే చేస్తున్నావని ఈ వర్తమానము ద్వారా వారు తెలుసుకున్నారు. దీనిని నమ్మి విశ్వాసముతో భరించి సహించి నీ విడుదల కొరకు ఎదురు చూచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి